హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి, అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న చూడండి. ఇటీవల రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అండి రా యొక్క నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారో అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. 2025 జూన్ 28వ తేదీ నాడు పరాగ్ జైన్ అనేటువంటి వ్యక్తి రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అండి రా యొక్క నూతన చీఫ్గా బాధ్యతలను చేపట్టడం జరిగిందండి. అయితే ప్రస్తుతం ఆ యొక్క పదవిలో రవి సిన్హా గారు ఉండడం జరిగింది. ఇతని యొక్క పదవి కాలం అనేది జూన్ 30వ తేదీ నాటికి ముగియడంతో ఇతడు జూలై 1వ తేదీ నాడు పరాగ్ జైన్ గారు రా యొక్క నూతన చీఫ్గా బాధ్యతలను చేపట్టబోతున్నారు. కాబట్టి రా యొక్క నూతన చీఫ్ ఎవరు అంటే పరాగ్ జైన్ అని గుర్తుంచుకోండి. ఎప్పుడు బాధ్యతలను స్వీకరించారంటే జూలై 1 అని గుర్తుంచుకోండి. ఎప్పుడు నియామకం జరిగిందంటే జూన్ 28 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. 2025 కేంద్ర సాహిత్య అకాడమీ యువ అదేవిధంగా బాల సాహిత్య పురస్కారాల అవార్డు గ్రహీతలు ఎవరు అని అడుగుతున్నారండి. 2025 జూన్ 18వ తేదీ నాడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. అయితే అందులో తెలుగులో యొక్క బాల సాహిత్యం పురస్కారాన్ని ఎవరు పొందారు అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గంగిశెట్టి శివకుమార్ గారికి ఈ యొక్క బాల సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది. అతడు రచించిన పుస్తకానికి అవార్డు వచ్చిందంటే కబుర్ల దేవత అనేటువంటి పుస్తకానికి ఒక అవార్డు రావడం జరిగిందండి. దీన్ని ఒక సింగిల్ స్టేట్మెంట్ రూపంలో కనుక పరిశీలిస్తే 2025లో కేంద్ర బాల సాహిత్య పురస్కారాన్ని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన గంగిశెట్టి శివకుమార్ గారు రచించినటువంటి కబుర్ల దేవత అనేటువంటి పుస్తకానికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర యువ పురస్కారం వచ్చేసి విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రసాద్ సూరి గారికి రావడం జరిగిందండి. ఇతను రచించినటువంటి మైరావానా సాహిత్యానికి ఒక పురస్కారం రావడం జరిగింది. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. లింగ సమానత్వ సూచి 2025లో భారత్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారండి. అయితే లింగ సమానత్వ సూచిని ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ప్రకటించడం జరుగుతుందండి. అయితే 2025వ సంవత్సరంలో ఈ యొక్క లింగ సమానత్వ సూచిలో మన భారతదేశం వచ్చేసి 131వ స్థానంలో ఉండడం జరిగింది. అయితే గత ఏడాది అంటే 2024వ సంవత్సరంలో మన యొక్క భారత్ యొక్క స్థానం వచ్చేసి 129వ స్థానం ఉండగా ప్రస్తుతం 2025 నాటికి 131వ స్థానంగా ఉండడం జరిగిందండి. గతంతో పోల్చుకుంటే 2 స్థానాలు భారత్ దిగజారిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఇక సూచీలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశాలను గనక పరిశీలిస్తే ఐస్లాండ్ అండి వరుసగా 16వసారి అగ్రస్థానంలో ఉండగా 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో నార్వే ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 3 దేశాలలో అంటే మొదటి 3 దేశాలలో లింగ సమానత్వం అనేది అధికంగా ఉండడం జరిగింది. భారత్ వచ్చేసి 131వ స్థానంలో ఉందని గుర్తుంచుకోండి. ఎవరు ఈ యొక్క నివేదికను విడుదల చేశారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 4వ ప్రశ్న అండి. 2024లో ఎఫ్డిఐ గమ్యస్థానాలలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. అయితే ఒక నివేదికను ఇటీవల కాలంలో యుఎన్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారు ఈ యొక్క నివేదికను విడుదల చేశారు. ఈ యొక్క నివేదిక ప్రకారం ఎఫ్డిఐలను అత్యధికంగా స్వీకరించేటువంటి దేశాలలో మన భారత్ 2024 సంవత్సరంలో 15వ స్థానంలో ఉండడం జరిగిందండి. 2023లో 16వ స్థానంలో ఉండగా 2024 సారికి వచ్చేసరికి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 15వ స్థానానికి ఎగబాకడం జరిగింది. అయితే 2023లో $28.1 బిలియన్ ఆకర్షించడం జరిగింది. 2024లో $27.6 బిలియన్ ఆకర్షించిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. జస్ట్ భారత్ స్థానం గుర్తుంచుకుంటే సరిపోతుంది. 15వ స్థానం అండి. ఇక 5వ ప్రశ్న అండి. ఇటీవల దక్షిణ కొరియా యొక్క నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే లీజే మియాంగ్ అనేటువంటి వ్యక్తి అండి. ఇతడు డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇటీవల దక్షిణ కొరియాకు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మరొక ప్రశ్న అండి. 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అవార్డును గెలుచుకుంది ఎవరు అని అడుగుతున్నారండి. కన్నడలో రాసినటువంటి
అసీనా అండ్ అదర్ స్టోరీస్ అండి. దీనిని ఎవరు రచారు కన్నడలో అంటే బాను ముస్తక్ గారు రచించడం జరిగింది. ఆమెకు అదేవిధంగా దీనిని ఆంగ్లంలోకి అనువాదం చేసినటువంటి దీపా బాస్తి అండి. ఈమె హార్ట్ ల్యాంప్ పేరుతోటి దీనిని అనువాదం చేయడంతో వీరిద్దరికీ కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అయితే రావడం జరిగిందండి. ఎవరెవరు అండి? బాను ముస్తక్ అదేవిధంగా దీపా బాస్తి అండి. వారి యొక్క పుస్తకాలు గుర్తుంచుకోండి, అసీనా అండ్ అదర్ స్టోరీస్. అదేవిధంగా దీన్ని ఆంగ్లంలోకి హార్ట్ ల్యాంప్ పేరుతోటి అనువాదం చేయడం జరిగింది. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మరొక ప్రశ్న, పహల్గామ్ ఉగ్రవాద దాడి ఎప్పుడు జరిగిందని అడుగుతున్నారండి. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి పహల్గామ్లో ఉన్నటువంటి బైసారన్ ప్రాంతంలో ఉగ్రవాద మూకాలు 2025 ఏప్రిల్ 22వ తేదీ నాడు దాడి చేయడం జరిగిందండి. ఈ యొక్క ఉగ్రవాద దాడిలో అభం శుభం తెలియనటువంటి 26 మంది పర్యాటకులు మృతి చెందడం జరిగింది. కాబట్టి డేట్ ఇంపార్టెంట్ అండి, ఏప్రిల్ 22 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడులకు ప్రతీకగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ఎప్పుడు ప్రారంభించిందని అడుగుతున్నారండి. 2025 ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకగా భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా 2025 మే 7వ తేదీ నాడు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా వారి యొక్క ముఖ్య స్థావరాలన్నిటి కూడా దాడి చేసి వాటిని నేల కూల్చడం జరిగింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు అంటే మే 7 నుంచి 10 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి అంటే ఏప్రిల్ 22 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక ప్రశ్న అండి, మానవాభివృద్ధి సూచి 2025లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మానవాభివృద్ధి సూచిని UNDP వారు విడుదల చేయడం జరుగుతుందండి. అయితే 2025 సంవత్సరంలో విడుదల చేసినటువంటి HDI రిపోర్ట్ అనేది 2023 సంవత్సరానికి సంబంధించిన డేటాను ఆధారంగా చేసుకొని విడుదల చేయడం జరిగిందండి. అయితే 2023 సంవత్సరంలో మన భారత స్థానం వచ్చేసి 130వ స్థానంలో ఉండడం జరిగింది. అదే గత ఏడాది అంటే 2022 సంవత్సరంలో 133వ స్థానం ఉండగా 2023 నాటికి 130వ స్థానంలో ఉండడం జరిగిందండి. గతంతో పోల్చుకుంటే 3 స్థానాలను మెరుగుపరుచుకుంది భారత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 10వ ప్రశ్న అండి, మానవాభివృద్ధి సూచి 2025లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అని అడుగుతున్నారండి. మొదటి స్థానంలో ఐస్లాండ్ అండి, 0.972 స్కోర్లు సాధించి మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో నార్వే మరియు స్విట్జర్లాండ్ సంయుక్తంగా 0.970 స్కోర్ను సాధించి సంయుక్తంగా రెండవ స్థానంలో నిలవగా నాలుగో స్థానంలో డెన్మార్క్ 0.962 స్కోర్ను సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఐదవ స్థానంలో జర్మనీ నిలిచిందండి, 0.959 స్కోర్ను సాధించి ఐదవ స్థానంలో నిలవడం జరిగింది. ఇక 11వ ప్రశ్న అండి, 2025లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం లేదా థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరంలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఎన్నవ ఎడిషన్ అని కూడా అడగడం జరుగుతుందండి. కాబట్టి 11వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని ఎంచుకోవడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరంలో ఎంచుకున్నటువంటి థీమ్ను కనుక పరిశీలిస్తే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి థీమ్ అండి. యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీ నాడు నిర్వహించుకుంటున్నాం అంటున్నాం. అయితే దీనిని ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో అడగడం జరిగిందండి. 2014వ సంవత్సరంలో భారత్ యొక్క కోరిక మేరకు ఐక్యరాజ్య సమితి వారు 2015 సంవత్సరం నుంచి ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించడం జరిగిందండి. అయితే ఈ యొక్క విశాఖపట్నంలో నిర్వహించినటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్
హాజరు కావడం జరిగిందండి. అయితే ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమం అనేది 2 రికార్డులను సాధించి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. అది ఏంటి అంటే ఒకటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపుగా 28 కిలోమీటర్ల మేరకు సామూహిక యోగా ఆసనాలు అనేది 3.01 లక్షల మంది సామూహిక యోగా ఆసనాలను వేసి గిన్నిస్ రికార్డ్ అయితే సాధించారండి. గతంలో ఈ యొక్క రికార్డ్ అనేది గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లో 1.47 లక్షల మంది సామూహిక యోగా ఆసనాలు వేసి గిన్నిస్ రికార్డ్ సాధించగా ప్రస్తుతం 3.01 లక్షల మంది ప్రజలు సామూహిక యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డును అయితే సాధించారండి. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఒకే చోట 22,000 మంది 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలతోటి మరొక గిన్నిస్ రికార్డును సాధించారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏపీ వాళ్ళకు ముఖ్యంగా. ఇక మరొక ప్రశ్న అండి, 51వ G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క G7 శిఖరాగ్ర సదస్సులోనైతే నిర్వహించడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరంలో జూన్ 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా ఈ యొక్క G7 శిఖరాగ్ర సదస్సును కెనడా ఆతిథ్యంగా నిర్వహించడం జరిగిందండి. అయితే దీని యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే పీస్ అండ్ సెక్యూరిటీ, డిజిటల్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ ఫేర్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి థీమ్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క G7 51వ G7 శిఖరాగ్ర సదస్సుకి అధ్యక్షత బాధ్యతలను చేపట్టింది కెనడా ప్రధాని అయినటువంటి మార్క్ కార్నీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క G7 కూటమి అంటున్నాం. అయితే ఇందులో ప్రస్తుతం ఏ దేశాలు ఉన్నాయో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చండి. USA, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ అండి. ఈ యొక్క 7 దేశాలు ఒకసారి చూడండి. సభ్య దేశాలు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్, ఇటలీ అనేటువంటి 7 దేశాల కూటమే G7 కూటమి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇటీవల ఏ దేశంలో చెస్ ఆటపైన నిషేధాన్ని విధించారని అడుగుతున్నారండి. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క తాలిబాన్లు ఈ యొక్క దేశంలో చెస్ ఆటపైన నిషేధాన్ని విధించడం జరిగింది. అయితే తొలిసారిగానే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఈ యొక్క ఆటపై నిషేధం విధించారా, గతంలో ఎప్పుడైనా విధించారా అంటే విధించారండి. 1990వ సంవత్సరంలో కూడా ఈ యొక్క చెస్ ఆటపైన ఆఫ్ఘనిస్తాన్లో నిషేధం విధించగా తాజాగా మళ్ళొకసారి 2025లో ఈ యొక్క ఆటపైన నిషేధాన్ని విధించారు. ఇక 14వ ప్రశ్న అండి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య కాలంలో ఈ యొక్క ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం వచ్చేసి పాకిస్తాన్ దేశం ఇవ్వడం జరిగింది. అయితే భారత్ ఆడే మ్యాచ్లకు మాత్రం యూఏఈ దేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే విజేతగా ఎవరు నిలిచారు అంటే భారత్ అని గుర్తుంచుకోండి. రన్నరప్గా నిలిచినటువంటి జట్టు న్యూజిలాండ్ జట్టు అండి. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చేసి రోహిత్ శర్మ గారికి అందించగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి న్యూజిలాండ్ ప్లేయర్ అయినటువంటి సచిన్ రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత ఎవరు అంటే భారత్ అని గుర్తుంచుకోండి. భారత్ ఇది ఎన్నవసారి విజేతగా నిలిచింది అంటే 3వసారి అండి. ఇక మరొక ప్రశ్న అండి, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. 2025 జూన్ 14వ తేదీ నాడు ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రోఫీ యొక్క ఎవరి మధ్య జరిగింది ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య ఈ యొక్క పోటీను నిర్వహించడం జరిగింది. విజేతగా సౌత్ ఆఫ్రికా జట్టు అనేది నిలిచిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. వీటికి సంబంధించిన పీడిఎఫ్లను మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ.